సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు అంగిరేకుల మురళీకృష్ణ. ఏం చేస్తుంటారు సార్? నేను బీసీ యాదవ్ కులస్తుడిని. నేను ఇక్కడ తాడిగడ మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జైహో బీసీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు, బీసీలందరినీ వాడుకుని ఓటు బ్యాంక్ మాత్రమే చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని. అసలు ఏ విధంగా చూస్తారు? ఎక్కడో అవసరం లేదు, నా వరకు నేను చెప్తున్నాను. నేను బీసీ కులస్తున్నాయండి. 85 నుంచి నాకు సభ్యత్వం ఉంది. నేను ఎంపీటీసీగా గెలిచాను, ప్లస్ వార్డ్ మెంబర్గా ఉన్నాము, ప్లస్ ఇప్పుడు ఈ 4 గ్రామాల మున్సిపాలిటీకి జనరల్ సెక్రటరీగా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది నాకు. నేను ఎన్టీ రామారావు గారి భావజాలంతోనే ఈ పార్టీలో నిలబడి ఉన్నాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలో నడుస్తూ నాకు ఈ రాజకీయ భిక్ష, నీకు ఈ పదవులు బాగుంటాయి అని పదవులు కాకుండా నాకు ఈ రాజకీయంగా ఇట్లా నడుచుకో అని చెప్పింది నాకు బోడే ప్రసాద్ గారు. నేను ఆయన అడుగుజాడలో నడుస్తా. లేకపోతే నన్ను కేకేసి ఏ పార్టీ కూడా నీకు ఈ పదవులు ఇస్తుందని చెప్పదు. నాకు ఓన్లీ బోడే ప్రసాద్ గారే నాకు ఈ పదవులు ఇవ్వటం, కానీ నేను పడే కష్టాన్ని చూసి నీ కష్టానికి ప్రతిఫలంగా ఈ పదవులు వీటిలో నువ్వు నిలబడు అని చెప్పారు. అట్లాగే ముందుకెళ్తున్నాను నేను. ఈరోజు జైహో బీసీ కార్యక్రమం ఇక్కడ పెనలూరులో పోరంకిలో చేసాం, మా పెనలూరు మండలం తరఫున. ఈరోజు మేము అనుకున్న దానికంటే కూడా 700 మందితో వచ్చారు. మీరు ఉన్నారు కదా ఇందాక నుంచి, చూసారా మీరు? 700 మంది వచ్చారు. మేము 350, 400 అనుకున్నాము. 700 మంది వచ్చారు. 700 మంది కూడా ఫస్ట్ స్పీచ్ కాడి నుంచి లాస్ట్ స్పీచ్ వరకు కూడా ఇక్కడే ఉన్నారు నిలబడి, ఇంకా వెళ్ళలేదు. వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీలో ఈ 5 సంవత్సరాలు, 4 సంవత్సరాల 6 నెలల నుంచి కూడా తిరిగిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే ప్రతి గడప, ప్రతి ప్రజ, ప్రతి ఓటరు దగ్గరికి వెళ్ళింది ఒక బోడే ప్రసాద్ గారే. అది ఆయనకే సాధ్యమవును. ఆయన ఏ టైంకి వెళ్ళి ఇంటికాడ పడుకుంటాడో, ఏ టైంకి పొద్దున లేగుతాడో, ఎనీ టైం ఎప్పుడు కేకేసినా కానీ అందుబాటులో ఉండే నాయకుడు మాకు బోడే ప్రసాద్ గారు. బీసీల పట్ల ఎవరో ఏదో అనుకుంటారు, బీసీల పట్ల చాలా ప్రేమగా మాట్లాడే వ్యక్తి బోడే ప్రసాద్ గారు. బీసీలేంటి, ఎస్సీలేంటి, ఎస్టీలేంటి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బీసీలు ఎంతమంది వచ్చారంటే ఆయన ప్రేమవాత్సల్యం ఎవరో రారు. ఆయన మాటల కోసమే ఆయన ఏం చెప్తారని చూద్దామని వచ్చారు. కాకపోతే ఇక్కడ రకరకాల పుకార్లు లేపుతున్నారు. ఇదెవరో ఇక్కడికి ఎవరైతే వచ్చి మనం పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారో వాళ్ళే మీడియాని కానీ, సోషల్ మీడియాని కానీ, పేపర్ వాళ్ళని కానీ మేనేజ్ చేసి నేనే నిలబడుతున్నా, నేనే వస్తున్నా, నాకు టికెట్ ఇచ్చారు, నేనే నిలబడుతున్నా అని కావాలని ఇవన్నీ కూడా చెప్పి పుకార్లు లేపుతున్నారు. దీనికి ఒక ఉదాహరణ, మొన్న లాస్ట్ సండే మేము ఇక్కడ మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే గద్దె రామ్మోహన్ గారు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ TV9లో వాళ్ళు ఏమనేశారు, బోడే ప్రసాద్ గారిని బతిమలాడుతుండా గద్దె రామ్మోహన్ అని స్క్రోలింగ్ వేశారు. ఆ రోజు మేము ఇక్కడే ఉన్నాం, ఆయన ఇక్కడ మీటింగ్ మాట్లాడుతున్నాడు. అది ఎందుకు వేశారు తెలియదు ఎవరికి. ఇది ఎవరో ఆడిస్తున్న నాటకం. మళ్ళీ వెంటనే గద్దె రామ్మోహన్ గారు వెళ్ళిపోతున్నారు, కొనకళ్ళ నారాయణ గారు వచ్చారు, మళ్ళీ ఆయన బుజ్జగిస్తున్నాడు, నీకు సీట్ రాకపోయినా మేము ఉండమని బుజ్జగిస్తున్నారు. ఇవన్నీ ఏంటి అసలు? ఎందుకు లేపుతున్నారు ఈ పుకార్లు? మాకే అర్థం కాదు సమస్య. ఎందుకు లేపుతున్నారో అర్థం కాదు. మేమందరం స్టేజ్ మీదే ఉన్నాం. కొనకళ్ళ నారాయణ గారు మా పక్కనే కూర్చున్నారు, నేను కూడా స్టేజ్ మీద ఉన్నాను, మా పక్కనే కూర్చున్నారు. ఈ పుకార్లని దేనికి? ప్రజల్లో ఎవరైతే ఉండారో వాళ్ళు వచ్చి నిలబడు, ఎవరు పని చేశారని ప్రజలను అడుగు. బహిరంగ మీటింగ్ పెట్టుకొని ప్రజలను అడగండి. మీకు ఇక్కడ ఎవరైతే బాగా పనిచేశారు, ఎవరు నిలబెడదామని మీటింగ్ పెట్టుకోండి, అడగండి. మీకు ప్రజల్లో ఉందనుకోండి, మీరు టికెట్ తెచ్చుకోండి. వచ్చేసి నాకు డబ్బులు ఉన్నాయి కదా, లేకపోతే ఇంకో రకంగా నేను ఉన్నాను, నాకు బీసీ కులం ఉంది, అడ్డం ఉంది, ఇంకో రకంగా ఉన్నానని చెప్పి వచ్చేసి ఈ కష్టపడ్డ వాళ్ళు ఏం చేస్తారు? కార్యకర్తలు ఏమైపోతారు? కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాకే ఇదంతా కూడా. కాబట్టి ఇది మంచి పరిణామం కాదు. మీకు ఎక్కడ ఇస్తా అన్నారో అక్కడ చేసుకోండి. ఈ పరిణామం అయితే మంచిది కాదు అని నేను చెప్పగలుగుతున్నాను. ముఖ్యంగా ఒక బీసీ నాయకుడికి వైసీపీ తరపున ఇక్కడ జోగి రమేష్కి టికెట్ ఇచ్చిన తర్వాత మరి ఈ కాన్స్టిట్యున్సీలో కూడా బీసీ వ్యక్తిని టీడీపీ ముందుకు తీసుకెళ్తుందంటారు, లేదంటే బోడే ప్రసాద్ గారికి టికెట్ ఇస్తే ఏ విధంగా ఉండబోతుందంటారు? అసలు పోటీ పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయంటారు మీ నియోజకవర్గం? జోగి రమేష్ అందరికీ తెలిసిన వ్యక్తి. ఈ మధ్య రౌడీ షీటర్ కాకపోయినా రౌడీజంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన వ్యక్తి జోగి రమేష్. అతను మినిస్టర్గా ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవికి ఎంత హీనంగా చూశాడు అతను. మంత్రి అన్నవాడు ఎవరన్నా అట్లా వెళ్తాడా? ఆ రకంగా వెళ్తాడా? పంచాయతీలు చేస్తాడు. ఆ పంచాయతీలు ఇక్కడ పంచాయతీలు చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ అతనికి ఓటేసే నాయకులు అసలు లేరు. ఓటేసే కార్యకర్తలు కూడా అతనికి లేరు.
కాబట్టి అతను ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా అతను స్వస్థలంలో చూసుకోవడం బెటర్గా ఉంటుంది. ఇక్కడ వేస్ట్ అండి అతను. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్లో చేరడం పట్ల కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబు నాయుడు షర్మిల వెనకాల కుట్ర చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా సజ్జల రామకృష్ణుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అది వాళ్ళకే వదిలేయాలి. అన్నా చెల్లెళ్ళు కలిసి ఎంత డ్రామా ఆడుతున్నారనేది వాళ్ళకే వదిలేయాలి. చంద్రబాబు నాయుడు గారు కాదు. అన్నా చెల్లెళ్ళు ఆడే డ్రామా మరి వీళ్ళిద్దరికి పడినప్పుడు మొన్న వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్కి ఎందుకు వెళ్ళాడు హైదరాబాదు? వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు అని మీడియాకి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? అంటే మీడియాని నమ్మేయటాక, మీడియా ద్వారా ప్రజలు నమ్మేయటాక ఇదంతా కూడా తెలివిగా చేస్తున్నారు అన్నా చెల్లెళ్ళిద్దరు కూడా. వాళ్ళిద్దరూ ఒకటేనండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ డ్రామాలు ప్రజలందరికీ తెలుసు. మీరు సొంతంగా మళ్ళీ ఏం చెప్పవసరం లేదు. కాబట్టి నేను ఒకటే చెప్పేది, ఆ డ్రామా కట్టిపెట్టి పార్టీలకు పనిచేయండి. మీ పార్టీకి మీరు పని చేసుకోండి, మా పార్టీకి మేము పని చేసుకుంటాం. ఈ డ్రామాలు తీసుకొచ్చి ప్రజల మీద రుద్దకూడదు. అంటే ఇద్దరు కావాలని ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇద్దరు కావాలనే చేస్తున్నారు. దాని గురించి ఆలోచనే లేదు. సార్ టీడీపీ జనసేన పొత్తుపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రజలు స్వాగతిస్తున్నారా ఈరోజు? టీడీపీ జనసేన పొత్తు ప్రజలకి చాలా ఇష్టంగా ఉంది. వీళ్ళిద్దరు కలిసే గ్రామాల్లో వచ్చేసరికి అందరూ కూడా టీడీపీ జనసేన కలిసి పనిచేస్తున్నారు. జనసేన వాళ్ళు బాగా కలిసి వస్తున్నారు మాకు టీడీపీకి. ఎక్కడ చూసినా టీడీపీ జనసేన అని ఫ్లెక్సీలు వేయించుకోవటం కానీ, ప్రజలకు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేసాం. మాకు ప్రతి కార్యక్రమంలోనూ జనసేన వాళ్ళు కలిసి వచ్చారు. వాళ్ళతోనే కలిసి ముందుకు వెళ్తున్నాం మేము. అందులో ఎటువంటి సందేహం లేదు, అనుమానం లేదు. సార్ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరా అనే కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బిజీ షెడ్యూల్లో ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ప్రజాస్పందన ఏ విధంగా ఉంది? రా కదలరా ఆ కార్యక్రమంకి వచ్చిన ప్రజలకి, ఓటర్స్కి తెలుసు. ఆయన రోజుకి 2 చోట్ల పెడుతున్నాడు మీటింగులు. ఆ 73 ఏళ్ల వయసుకి ఆయన రకంగా ఓపికగా తిరుగుతున్నాడంటే ఆయనకి నమస్కరించాలి అందరూ కూడా. మనం ఒక పూట మీటింగ్ పెట్టి ఒక పూట మీటింగ్ పెట్టి మళ్ళీ సాయంత్రం మాకు కంకిపాడులో ఉంది, దానికి వెళ్ళాలంటే ఇప్పుడు దాకా ఇక్కడ చేసాం కదా, దానికేం వెళ్తాం ఇంకా అని నిరుత్సాహంగా ఉంటాం మేము. కానీ మా వెనకమాల చంద్రబాబు నాయుడు గారు అడుగుజాలలో నడిచేవాళ్ళు, ఆయన స్ఫూర్తితో ఎవరైనా రోజు 2 కాదు 3 మీటింగ్లు అయినా పెట్టాల్సిందే అనే ధోరణిలో మేము అందరం ఉంటున్నాము. ఆయన గొప్ప స్పందన వస్తుంది. ఆయన రా కదలరా అనే దానికి గొప్ప స్పందన వస్తుంది. ప్రజలు వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో మేము అనుకున్నది ఏంటంటే ఒక 20,000 25,000 వస్తారు అనుకున్నాం. 70,000 మంది నుంచి 80,000 90,000 దాకా ప్రజలు వస్తున్నారు. అందరూ చూసేదే. మీ మీడియా వాళ్ళకి ఎంతమంది ఉంటారనేది తెలుసు. మీరే చెప్పాలి ఎంతమంది జనం ఏంటి ఈ రకంగా వస్తున్నారనేది కూడా మీరే ప్రచారం చేయాలి. ఈ రకంగా బాగుంటుంది. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఇంకా 2 నెలలకు పెట్టినాయి. ఏప్రిల్ 1st వీక్ 2nd వీక్ పెట్టినాయి. ఇంకా 2 నెలల్లో ఎలక్షన్లు జరగని తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీతో గెలిచి ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది. పేద ప్రజలకి పరిపాలన సాగించే ముఖ్యమైన నాయకుడు ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ ప్రజలకి ఏ రకంగా పరిపాలన అందించాలో ఆయన సలహాలు ఇస్తూ ఆయన అడుగుజాడలో మేము నడుస్తూ ఉన్నాం. జై తెలుగుదేశం, జై జన్మభూమి.